ఒక అపార్ట్మెంట్ కొనాలని చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. అదేంటంటే ఒకే ప్రాజెక్ట్లో ఒకే ఫ్లాట్ను ముగ్గురు వేర్వేరు వ్యక్తులు అమ్ముతుంటారు. బిల్డర్, ఆ స్థలం ఓనర్, మధ్యలో ఒక ఇన్వెస్టర్. మరి ఎవరి దగ్గర కొనాలి, ఎవరిని నమ్మాలి? రండి ఈరోజు ఈ కన్ఫ్యూషన్కు ఒక ఫుల్ స్టాప్ పెడదాం. అరే, ఎక్కడ రేటు తక్కువుంటే అక్కడ కొనేద్దామనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీని వెనుక లీగల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, డబ్బుకు సంబంధించిన రిస్కులుండొచ్చు, చివరికి మనం ఎంతో ఇష్టపడి కొనుక్కునే ఇంటి నాణ్యత కూడా దెబ్బతినొచ్చు. అందుకే సరైన నిర్ణయం తీసుకోవాలంటే ముందు ఈ ముగ్గురు అమ్మకందారుల కథ ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవాలి. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ అసలు ఈ ముగ్గురు అమ్మకందారులు ఎక్కడి నుంచొస్తారో తెలుసుకుందాం. ఆ తర్వాత బిల్డర్, ల్యాండ్ ఓనర్, ఇన్వెస్టర్ వీళ్లల్లో ఎవరి దగ్గర కొంటే లాభం, ఎవరి దగ్గర కొంటే నష్టం అనేది క్లియర్గా చూద్దాం. చివర్లో అన్నింటినీ పోల్చి చూసి ఒక సింపుల్ చెక్లిస్టుతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రైట్, ముందుగా మొదటి పాయింట్కొద్దాం. అసలు ఒకే ప్రాజెక్ట్లో ఇంతమంది అమ్మకందారులు ఎందుకుంటారు, ఎలా వస్తారు? దీనికి సమాధానం చాలా సింపుల్. అదంతా జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లేదా జేడీఏ మహిమ అన్నమాట. ఈ జేడీఏ కాన్సెప్ట్ ఏంటంటే చాలా సింపుల్. ఒకరి దగ్గర స్థలముంటుంది, కానీ కట్టడానికి డబ్బులుండవు. ఇంకొకరి దగ్గర అంటే బిల్డర్ దగ్గర డబ్బు, ఎక్స్పర్టైజ్ ఉంటాయి. సో వీళ్ళిద్దరూ చేతులు కలుపుతారు. స్థలం మీది, కన్స్ట్రక్షన్ నాది, వచ్చిన ఫ్లాట్లను మనం పంచుకుందాం అని అగ్రిమెంట్ చేసుకుంటారు. ఉదాహరణకు ఒక 60-40 రేషియో అనుకుందాం. ఇక్కడే మనకు ఇద్దరు మెయిన్ సెల్లర్స్ తయారవుతారు. సో మనకు ఇప్పుడు ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు. ఫస్ట్, మొత్తం ప్రాజెక్ట్ను కట్టి అమ్మే బిల్డర్. సెకండ్, తన భూమి ఇచ్చి దానికి బదులుగా ఫ్లాట్లు తీసుకున్న ల్యాండ్ ఓనర్. ఇక మూడో వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యలో ఎంట్రీ ఇస్తాడు. ప్రాజెక్ట్ మొదట్లోనే తక్కువకు కొని తర్వాత ఎక్కువ కమ్మి లాభం చూసుకోవాలనుకునే ఇన్వెస్టర్. సరే, ఇప్పుడు ఒక్కొక్కరి గురించి వివరంగా చూద్దాం. ఫస్ట్, బిల్డర్. చాలామంది నేరుగా బిల్డర్ దగ్గరికే వెళ్తారు. చూడ్డానికి ఇదే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆప్షన్లా కనిపిస్తుంది, కానీ ఇక్కడ కొన్ని రిస్కులు లేకపోలేదు. బిల్డర్ దగ్గర కొనేటప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలు గమనించాలి. ఫస్ట్, ప్రాజెక్ట్ డిలే అవ్వడం. ఇది చాలా కామన్ ప్రాబ్లం. రెండోది క్వాలిటీ. బ్రోషర్లో చూపించిందొకటి, కట్టేదింకొకటి. అగ్రిమెంట్లో ఆర్ ఈక్వాలెంట్ అని చిన్నగా రాస్తారు, అంటే లేదా దానికి సమానమైనవి అని. ఆ సమానమైనవి ఏంటో మనకు తెలీదు. అది చాలా పెద్ద గ్యాంబల్. ఇక అన్నిటికన్నా పెద్ద రిస్క్, రేరా అప్రూవల్ లేకుండా ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో డబ్బులు కట్టించుకోవడం. ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్లకూడదు. ఓకే, బిల్డర్ సంగతి చూశాం కదా. ఇప్పుడు రెండో ఆప్షన్, ల్యాండ్ ఓనర్ దగ్గరకు వెళ్దాం. వీళ్ల దగ్గర రేటు కొంచెం తక్కువుంటుంది, అందుకే చాలామందికి ఇది అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కానీ ఆ తక్కువ ధర వెనుక చాలా పెద్ద పెద్ద రిస్కులు దాగి ఉంటాయి. ఒక 3-5% ధర తక్కువ వస్తుందంటే ఎవరైనా ఆశపడతారు, కరెక్టే. కాని ఆ చిన్న ఆదా కోసం కొన్నిసార్లు చాలా పెద్ద తలనొప్పులు కొని తెచ్చుకున్నట్టవుతుంది. నిజంగా ఆ కొద్దిపాటి డబ్బు కోసం అంత రిస్క్ అవసరమా? ఆలోచించాల్సిన విషయమే. ల్యాండ్ ఓనర్ దగ్గర ఉండే అతి పెద్ద రిస్క్ ఏంటో తెలుసా? ట్యాక్స్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. సింపుల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే ఓసీ రాకముందే ల్యాండ్ ఓనర్ ఫ్లాట్ అమ్మితే వాళ్లకి భారీగా ట్యాక్స్ పడుతుంది. అది వాళ్ల సమస్య కదా, మనకెందుకు అని లైట్ తీసుకోవద్దు. ట్యాక్స్ డిపార్ట్మెంట్ గొడవ మొదలుపెడితే ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఆగిపోవచ్చు. చిక్కుల్లో పడేది కొనుక్కున్నవాళ్లే. ఇది కాకుండా ల్యాండ్ ఓనర్ దగ్గర ఇంకా చాలా రిస్కులుంటాయి. జీఎస్టీ ఎవరు కట్టాలి అనే దానిపై క్లారిటీ ఉండదు. ఒక్కొక్కసారి ఆ భూమికి చాలామంది యజమానులుంటారు. వాళ్ల మధ్య ఏవైనా గొడవలుంటే రిజిస్ట్రేషన్ టైంలో ఇబ్బందులొస్తాయి. బిల్డర్ కావాలనే ల్యాండ్ ఓనర్ ఫ్లాట్లలో తక్కువ క్వాలిటీ మెటీరియల్ వాడే ప్రమాదం కూడా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా డీల్ అయిపోయాక ఆ ల్యాండ్ ఓనర్ మళ్ళీ మనకు దొరకకపోవచ్చు. రైట్, ఇక మన మూడో వ్యక్తి, ఇన్వెస్టర్. వీళ్లది సింపుల్ లాజిక్. తక్కువ కొనాలి, ఎక్కువకు అమ్మాలి. ఇది పక్కా బిజినెస్ డీల్. ఇందులో ఎమోషన్స్కి తావులేదు. మరి ఇన్వెస్టర్ దగ్గర కొంటే ఏంటి ప్రాబ్లం? ఫస్ట్, డీల్ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. రెండోది, వాళ్లకు కావలసింది ప్రాఫిట్ మాత్రమే. సో ప్రాజెక్ట్లో ఏమైనా లోపాలున్నా వాళ్లు చెప్పకపోవచ్చు. ఇక ఫైనల్ పాయింట్, డీల్ క్లోజ్ అయిన మరుక్షణం ఇన్వెస్టర్కి మనకి సంబంధం తెగిపోతుంది. పోస్ట్ సేల్ సపోర్ట్ అనేది జీరో. ఓకే, ఇప్పటిదాకా ముగ్గురు గురించి విడివిడిగా చూశాం.
ఇప్పుడు వీళ్ల ముగ్గుర్నీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడు మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, ప్రాజెక్ట్ టైమ్లైన్లో ఎప్పుడు కొంటున్నామనేది చాలా ముఖ్యం. ప్రాజెక్ట్ స్టార్టింగ్లో అయితే మంచి రేటుకు మంచి వ్యూ ఉన్న ఫ్లాట్లు బిల్డర్ దగ్గర దొరుకుతాయి. ప్రాజెక్ట్ మొత్తం పూర్తయి ఓసీ వచ్చాక కొనడం సేఫెస్ట్ ఆప్షన్. జీఎస్టీ ఉండదు, కానీ అప్పటికి రేట్లు ఆకాశంలో ఉంటాయి. బెస్ట్ ఫ్లాట్స్ ల్యాండ్ ఓనర్స్ చేతిలో ఉండి వాళ్ళు ప్రీమియం ధర అడగొచ్చు. ఈ టేబుల్ మొత్తం కథని ఒక్కసారిగా మన ముందు పెడుతుంది. చూడండి, ధర దగ్గర ల్యాండ్ ఓనర్, ఇన్వెస్టర్ బెటర్గా కనిపిస్తున్నారు. కాని కిందకు రండి, క్వాలిటీ, లీగల్ పేపర్లు, ట్యాక్స్ క్లారిటీ, అమ్మిన తర్వాత సపోర్ట్, ఈ అన్నింట్లోనూ అత్యధిక ప్రమాదమని ఎక్కడ ఉందో గమనించండి. ల్యాండ్ ఓనర్ దగ్గర. అంటే ధరలో కొంచెం లాభం కోసం మిగతా అన్ని విషయాల్లోనూ మనం పెద్ద రిస్క్ తీసుకుంటున్నామన్నమాట. సరే, ఇంత విశ్లేషణ తరువాత ఇప్పుడు ఏం చేయాలి? ఆచరణలో పెట్టాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇదొక సింపుల్ చెక్లిస్ట్ లాంటిది. అమ్మేది ఎవరైనా సరే, బిల్డర్, ల్యాండ్ ఓనర్, ఇన్వెస్టర్, ఈ 4 పనులు మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. 1. బిల్డర్ గత ప్రాజెక్టులు వెళ్ళి చూడండి, అక్కడున్న వాళ్లతో మాట్లాడండి. 2. రేరా సర్టిఫికేట్ దగ్గర్నుంచి అన్ని లీగల్ డాక్యుమెంట్లను ఒక మంచి లాయర్తో చెక్ చేయించండి. 3. అగ్రిమెంట్లో చెప్పినవన్నీ ఉన్నాయో లేదో స్వయంగా ఫ్లాట్కు వెళ్ళి చెక్ చేసుకోండి. 4. జీఎస్టీతో సహా అన్ని ఖర్చుల గురించి రాతపూర్వకంగా ఒక బ్రేకప్ తీసుకోండి. చివరిగా ఒకటే ప్రశ్న: మనకు ముందు కనిపడే తక్కువ ధర ముఖ్యమా, లేక దీర్ఘకాలంలో దొరికే భద్రత, మనశ్శాంతి ముఖ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్లే వెతుక్కోవాలి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి: అత్యంత సురక్షితమైన ఇల్లు ఏదంటే అది మనం పూర్తి అవగాహనతో అన్ని రిస్కులను బేరీజు వేసుకుని కొన్న ఇల్లే.